అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 6 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 6 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. ప్రత్యక్ష గుడారంగా దేవుడు వీళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అనేక రకాలైన ఆజ్ఞలు, ఆచారాలు, పండగలు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా మోయాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం అయ్యేటప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళాలి, మోసుకెళ్ళాలి, మరలా ఎక్కడైతే ఆగుతారో అక్కడ మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టాలి. ఎవరు ఎలా ఉండాలి, ఆ ప్రత్యక్ష గుడారానికి ఎవరు ఎటువైపు ఉండాలి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఉపదేశించిన తర్వాత ఏ భాగాన్ని ఎవరు మొయ్యాలి, అలాగే అపవిత్రతకు సంబంధించిన కొన్ని ఆజ్ఞలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనం సంఖ్యాకాండం 7వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? నిర్గమాకాండం 40 అధ్యాయంలో చూసాం మనం. గుర్తుందా మీకు? నిర్గమాకాండం 40 అధ్యాయం చివరిలో ప్రత్యక్ష గుడారాన్ని నుంచోబెట్టారు. ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అన్ని కూడా చేస్తారు. తర్వాత వాటిని ప్రతిష్ఠించారు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఆ తర్వాత సందర్భం ఏం జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. యాక్చువల్గా సంఖ్యాకాండం 1వ అధ్యాయం అనేది ఇజ్రాయేలీల జనాభా లెక్కతో స్టార్ట్ అయింది. ఇంకా ఇజ్రాయేలీలు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి వాగ్దాన దేశానికి. ఎలా నడవాలో కూడా దేవుడు చెప్పాడు కదా. కానీ మరలా మోషే గారు ఏం చేస్తున్నారంటే ఈ సంఖ్యాకాండం 7, 8, 9 ఈ 3 అధ్యాయాల్లో కూడా ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించిన రోజున ఏం జరిగింది అనే విషయాలు గుర్తు చేస్తాడనమాట. ఈ 7, 8, 9 ఇవన్నీ కూడా లేవి కాండానికి ముందు, అంటే నిర్గమాకాండం 40వ అధ్యాయంలో జరిగిన సందర్భాల్లో ఏం జరిగింది అనే విషయాలు ఇక్కడ చదువుకుంటాం. మరలా 10వ అధ్యాయం నుండి ఇజ్రాయేలీలు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. 6వ అధ్యాయం వరకు వాళ్ళు ఎలా ప్రయాణించాలి అని దేవుడు చెప్పాడు. వాళ్ళ ప్రయాణం అనేది 10వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న 7, 8, 9 ఈ 3 అధ్యాయాల్లో కూడా మోషే గారు పాత విషయాలు గుర్తు చేస్తున్నాడు, పాత విషయాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా ఈ 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత నేను చెప్తా ఎందుకు చెప్తున్నాడు అనేది. మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టిన రోజున, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టి దాన్ని ప్రతిష్ఠించిన రోజున ఏం జరిగింది? తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇజ్రాయెల్లోని ప్రధానులు అర్పణలను తెచ్చిరి. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? అర్పణలు స్వేచ్ఛగా, అంటే దేవుడు చెప్పలా తీసురమ్మని వాళ్ళకై వాళ్ళు స్వేచ్ఛార్పణగా కొన్ని తీసుకొచ్చారంట. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతి వారికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను, 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇజ్రాయెల్ 12 గోత్రాల వాళ్ళు కొన్ని బహుమానాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రయాణంలో ఉపయోగపడేవన్నమాట. బహుమానాలు తీసుకొచ్చారు. నీవు వారి వద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకై ఉండును. నీవు వాటిని లేవీల్లో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇయ్యవలెను. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇదిగో వాళ్ళు తెచ్చి నువ్వు తీసుకో, వాటిని ప్రత్యక్ష గుడారపు సేవ, అంటే దేవుడి పనికి వాటిని వాడొచ్చు, లేవీలకి అవన్నీ కూడా పంచివు అని చెప్పేసి మోషేతో దేవుడు చెప్పాడు. మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకొని లేవీలకు ఇచ్చెను. లేవీలకి ఎందుకు ఇచ్చాడు? ప్రత్యక్ష గుడారాన్ని మోయాల్సింది ఇల్లే కదా. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి దాన్ని కూడా లేవీలే మోసుకుని వెళ్ళాలి. మిగతా 12 గోత్రాల మొదట పుట్టిన తొలిచూలు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బదులుగా దేవుడు లేవీల్ని నియమించాడు. వాళ్ళు వెల ఇచ్చి తమ బదులుగా లేవీల్ని నుంచోబెట్టారు దేవుడి పని కోసం. ఇవన్నీ కూడా మొదటి ఆరాధ్యాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఏవేవైతే వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా లేవీలకి ఇచ్చాడు మోషే. అతడు 2 బండ్లను, 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను, 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మెరారీలకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. లేవీల్లోనే గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీలు ఈ ముగ్గురు కూడా లేవీలకి సంబంధించిన వంశాలే. గోత్రం ఒకటే లేవి గోత్రం, వంశాలు వేరువేరు. ఏ వంశం వారు ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఏ భాగాన్ని మోసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మనం పైన అధ్యాయాల్లో చదువుకున్నాం. ఇప్పుడు మోషే వచ్చిన బహుమానాలని ఆ వంశాలకి పంచుతున్నాడు. కహాతీయులకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. గెర్షోనీయులకి ఇచ్చాడు, మెరారీయులకి ఇచ్చాడు. కానీ కహాతీయులకి ఇలా ఎందుకు ఇవ్వలా? ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. ఏదైతే మందసము, ఆ ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం లోపల ఉంటాయో వాటిల్ని కహాతీయులు మాత్రమే మొయ్యాలి. అది కూడా వాళ్ళు భుజాల మీద మాత్రమే మొయ్యాలి. బండ్ల మీదో, ఎద్దుల మీదో, గుర్రాల మీదో మొయ్యకూడదు. వాళ్ళ భుజాల మీద మాత్రమే మొయ్యాలి. కనుక వాళ్ళకి ఎటువంటి వాహనములు నియమింపలేదు. ఇదంతా కూడా దేనికి సూచన? దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారము అంటే నిర్లక్ష్యము చేయకుండా
తామే దాని బాధ్యత తీసుకుంటున్నారు అనే గ్రహింపు లేవీలకి రావడానికి. లేవీలు అనగానే మిగతా 12 గోత్రాలకి బదులుగా కొనబడిన వాళ్ళు కదా. ఇవాళ మన బదులుగా యేసుక్రీస్తు దేవుడికి యాజకుడయ్యాడు. యేసుక్రీస్తు వారు తన పని మొత్తాన్ని, తన సిలువని తానే తన భుజాల మీద ఎలా అయితే మోసాడో, దేవుడి పని మీద శ్రద్ధ కలగాలి అన్న ఉద్దేశంతో బండ్లు లేకుండా కహాతీలు తమ భుజాల మీదే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ముఖ్యమైన వాటిని మొయ్యాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి వాహనాలు ఇవ్వలేదు. బలిపీఠము అభిషేకింపబడినాడు. అభిషేకం అంతా కూడా ఎలా చేయాలి, ఆ నూనెతోటి రక్తంతో అని ముందద్దెలో మనం చదువుకున్నాం. లేవికాండలో నిర్గమకాండలో కూడా చదువుకున్నాం. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణలను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణలు తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణను అర్పింపవలనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. అందరూ ఒకటే రోజు కాకుండా ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క రోజున అర్పించాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో గోత్రం వాళ్ళు దేవుడికి అర్పణలు తెస్తారు. వాళ్ళే వాళ్ళ స్వచ్ఛందంగా తెచ్చారు స్వేచ్ఛగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి దినమున తన అర్పణము తెచ్చిన వాడు అమ్మీనాదాబు కుమారుడును యోధా గోత్రీకుడైన నయస్సోను. మొదట యోధా గోత్రం వాళ్ళు వచ్చారు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణ. ఇదంతా కూడా యోధా గోత్రం వాళ్ళ అర్పణ. మొదటి దినమున యోధా గోత్రం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమేమి అర్పణలు అర్పించారో లేవికాండలో మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా. ఎన్ని రకాల బలులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అర్పించడానికి దేవుడి దగ్గరకు వచ్చారు. అంటే దేవుడి దగ్గర నుండి అన్ని ఆశీర్వాదాలు కావాలి, దేవుడితో సహవాసం కావాలి, కృతజ్ఞత చూపించాలి, పాప పరిహారం పొందాలి. ఇలాగా అన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకోవడానికి అన్ని రకాల బలులకి సంబంధించిన అన్నిటిని కూడా తెచ్చారు. మొదటి రోజు యోధా గోత్రం వాళ్ళు వచ్చారు. ఇది రిపీట్ అవుతా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. చెప్పిన దాన్నే దేవుడు ప్రతిసారి కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడో కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. రెండవ దినమున అర్పణ తెచ్చిన వాడు సూయారు కుమారుడును ఇస్సాకారీలకు ప్రధానుడు అయిన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది సూయరు కుమారుడైన నెతనేలు అర్పణము. యోధా గోత్రం వాళ్ళు మొదటి రోజున ఎలా అయితే అర్పించారో రెండవ రోజున ఇస్సాకారు గోత్రం వాళ్ళు కూడా సేమ్ అలాగే అర్పించారు. నెక్స్ట్ మూడవ దినమున అర్పణము తెచ్చిన వాడు హేలోను కుమారుడును జబూలూను కుమారులకు ప్రధానుడైన ఎలియాబు. ఇప్పుడు జబూలూను గోత్రం వాళ్ళు తెస్తున్నారు మూడో దినాన్న. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. జబూలూను గోత్రం వాళ్ళు కూడా అర్పించారు మూడో రోజున. నెక్స్ట్ నాలుగో రోజున 4వ దినమున అర్పణము తెచ్చిన వాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడైన ఏలీసూరు. రూబేను గోత్రం వాళ్ళు 4వ దినాన్ని వచ్చారు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. రూబేను గోత్రం కూడా అయిపోయింది. ఇలా 12 గోత్రాల గురించి మనం చదువుకుంటామండి. చెప్పిందే దేవుడు మరలా ఎందుకు చెప్తున్నాడు అంటే ఏ ఒక్క గోత్రం వాళ్ళని కూడా తక్కువ చేయకుండా వాళ్ళు చేసింది చేసినట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ 12 సార్లు ఒకటే విషయాన్ని మనం చదువుకోవడానికి కూడా
కూడా అదే కారణం. ఓపిక ఉండాలి, దేవుడు అందరినీ గుర్తిస్తున్నాడు అనే భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ దినమున అర్పణము తెచ్చిన వాడు సూరీషదాయి కుమారుడును షిమ్యోనీలకు ప్రధానుడైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. షిమ్యోనీల గోత్రం కూడా అయిపోయింది. నెక్స్ట్ 6వ దినమున అర్పణ తెచ్చిన వాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడైన ఎలియాసాపు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అర్పణము. గాదు గోత్రం వాళ్ళు కూడా అయిపోయింది. నెక్స్ట్ 7వ దినమున అర్పణ తెచ్చిన వాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిములకు ప్రధానుడైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటె నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. ఎఫ్రాయిం గోత్రం కూడా అయిపోయింది. నెక్స్ట్ 8వ దినమున అర్పణ తెచ్చిన వాడు పెదాసూరు కుమారుడును మనషీలకు ప్రధానుడైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. మనష్షే గోత్రం కూడా అయిపోయింది. నెక్స్ట్ 9వ దినమున అర్పణ తెచ్చిన వాడు గిద్యోని కుమారుడును బెన్యామీలకు ప్రధానుడైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటె నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 షెకెలుల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము. బెన్యామీను గోత్రం కూడా అయిపోయింది. 10వ దినమున అర్పణ తెచ్చిన వాడు అమీషద్దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడైన అహీయెజరు. దానుగోత్రం వాళ్ళు అనమాట. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు అర్పణము. దానుగోత్రం కూడా అయిపోయింది. నెక్స్ట్ 11వ దినమున అర్పణ తెచ్చిన వాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ
పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. ఆషేరు గోత్రం కూడా అయిపోయింది. ఇకపోతే చివరి గోత్రం. 12వ దినమున అర్పణము తెచ్చిన వాడు ఏనాను కుమారుడును, నఫ్తాలీయులకు ప్రధానుడు అయిన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. చివరగా నఫ్తాలి గోత్రం కూడా అయిపోయింది. 12 గోత్రాల వాళ్ళు సేమ్ ఐటమ్స్ 12 రోజుల్లో తెచ్చారు. ఇదంతా కూడా ఇంత డీటెయిల్డ్గా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు ఏ గోత్రాన్ని కూడా తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. మరి ప్రత్యక్ష గుడారం దగ్గర ముందు యోధా గోత్రం వాళ్ళు ఉండాలి, వాళ్ళ తర్వాత మిగతా గోత్రం వాళ్ళు ఉండాలని చెప్పాడు కదా. అంటే అది ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుండి వస్తాడు, యేసుక్రీస్తు వారు సంఘానికి తల అనేది చెప్పడం కోసం. మరి లేవీల ద్వారానే సమస్తము జరిగించాడు కదా. అంటే లేవీలు ముందుగా బంగారు దూడ సందర్భంలో దేవుడి వైపు నిలబడ్డారు కాబట్టి ఆ కారణాల వల్ల ఆ గోత్రాలకు ఆయా పనులు అప్పగించాడే కానీ దేవుడి దృష్టిలో ఇజ్రాయెల్లో 12 గోత్రాలు సమానమే. వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్పణ కూడా దేవుడు ఒకే రకంగా చూస్తాడు. అందరూ ఒకటే అర్పణ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుడు చూడడం అనే విషయం అనేది వీటన్నింటి ద్వారా మనకు అర్థం అవ్వాలి. ప్రతి గోత్రం వాళ్ళు కూడా అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుండి పొందుకోవడానికి అన్ని రకాల బలులు అర్పించారు. అలాగే దేవుడికి ప్రత్యక్ష గుడారానికి కానుకలు కూడా అర్పించారు అనేది ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నెక్స్ట్, బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇజ్రాయేళ్ల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవన్నీ కూడా అలా అర్పించారు. బలిపీఠం అభిషేకింపబడిన దినము అంటే నిర్గమాకాండం 40 అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టి దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు జరిగింది ఇదంతా కూడా. అప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చారాళ్ళు. వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణా పాత్రలు 12, బంగారు దోపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములు, ప్రతి ప్రోక్షణా పాత్ర 70 తులము గలది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములు గలది. అంటే అందరిది కలిపి. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపాత్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. ఒక్కొక్కటి 10 తులాలు, మొత్తం అన్ని కలిపితే 120 తులములు. దహన బలి పశువులన్నీ 12 కోడెలు, పొట్టేళ్లు 12, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములు పాప పరిహారార్థమైన మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీ 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠము నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. ఈ 90వ వచనం గురించి అండి ఇంత చదువుకుందాం మనం. నిర్గమాకాండం చివరిలో మనం ఏం చదువుకున్నాం? ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేకపోయాడు అని మనం చదువుకున్నాం. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలి అంటే ఇజ్రాయేలీలు ఎంత పవిత్రంగా ఉండాలి అనే విషయాలు లేవీకాండం పుస్తకం మొత్తంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత 12 గోత్రాల వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బలు అర్పించిన తర్వాత ఆ 12 గోత్రాల వాళ్ళకి బదులుగా లేవీలు నిర్ణయింపబడిన తర్వాత ఆ తరువాత దేవుడు ప్రత్యక్ష గుడారంలో కెరూబుల మధ్యలో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళటానికి మోషే ఇప్పుడు అర్హత సాధించాడు. ఇజ్రాయేలీలు ఇప్పుడు అర్హత సాధించారు అందని అర్థం. దేవుడిని ఎంత గొప్పగా వాళ్ళు చూశారు, దేవుడు కూడా వాళ్ళని అంగీకరించాడు. మరి వాళ్ళు చివరి వరకు నిలబడతారా లేదా? ఇవన్నీ కూడా ఈ సంఖ్యాకాండం చివరి వరకు మనం చదువుకుంటూనే వెళ్తాం, చదువుకుంటూ వెళ్దాం. నెక్స్ట్, సంఖ్యాకాండం 8వ అధ్యాయం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించడం అయిపోయింది, ప్రత్యక్ష గుడారంలో బలు ఇవ్వడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యాజకుల ప్రతిష్ఠ, లేవీల్ని ప్రతిష్ఠించడం అనేది ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. ఆ దీపవృక్షం యొక్క దీపాలు వెలిగించమని చెప్తున్నాడు. అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు
అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషి పని గలది, దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పని గలది. యెహోవా కనబరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరలా దీపవృక్షం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాడు కదా, ప్రత్యక్ష గుడారం లోపల ఒకే ఒక్క వెలుగు దీపవృక్షం ఉంది అనేది ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాడు కాబట్టి. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయెల్లో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. అన్ని గోత్రాలకి బదులుగా లేవీలు కొనబడ్డారు, వెల ఇచ్చి కొనబడ్డారు అని ఈ సంఖ్యాకాండం మొదటి 6 అధ్యాయంలో మనం చదువుకున్నాం. లేవీల్ని పవిత్రపరిచిన తర్వాతే వాళ్ళు పనులు చేయడానికి అర్హులు అన్నట్టుగా. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇజ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను. ఇదంతా కూడా ఇజ్రాయేల్ అందరి ముందు జరుగుతుంది. ఎలా అయితే ప్రధాన యాజకుడిని దేవుడు ప్రతిష్ఠించాడో సేమ్ అలాగే లేవీలను కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. ఇదంతా సర్వ సమాజం ఇజ్రాయేల్ అందరికీ కూడా తెలిసేలా చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో దేవుడి పనులన్నీ కూడా లేవీల ద్వారా జరుగుతాయి కాబట్టి అందరినీ పోగు చేసి జరిగించు అని చెప్తున్నాడు. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇజ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను. ఇజ్రాయేల్ అందరూ కూడా చేతుల పైకెత్తి ఆ లేవీల మీద ఉంచాలి, ఆ లేవీల వైపు ఉంచాలి. లేవీయులు యెహోవా సేవ చేయువారు అగుటకు అహరోనును ఇజ్రాయేలీలను ప్రతిష్టార్పణగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠించవలెను. ఎలా అయితే యాజకుల్ని ప్రధాన యాజకుల్ని దేవుడు ప్రతిష్ఠించాడో ఇప్పుడు లేవీల గోత్రం మొత్తాన్ని కూడా పైన లెక్కేస్తే మనకి 22,000 వచ్చారు కదా, ఆ లేవీల గోత్రం మొత్తాన్ని కూడా దేవుడు ప్రతిష్ఠించాలి అని చెప్తున్నాడు. వాళ్ళు ప్రతిష్ఠింపబడిన తర్వాతే యెహోవా సేవ చేయడానికి వాళ్ళు అర్హులు అన్నట్టుగా. లేవీయులు ఆ కోడెల తల మీద తమ చేతులుంచిన తర్వాత అందరూ కూడా లేవీల మీద చేతులు ఉంచాలి. లేవీలేమో ఆ కోడెలు వీళ్ళ బదులుగా బలర్పింపబడే ఆ కోడెల తల మీద చేతులు పెట్టాలి. ఆ తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదాని పాప పరిహారార్థ బలిగాను రెండవ దాని దహన బలిగాను అర్పించి, ఏ విధంగా అయితే ప్రధాన యాజకుడు యాజకుల యొక్క ప్రతిష్ఠిత జరిగిందో సేమ్ ఈ లేవీలకు కూడా అలాగే. వాటి గురించి పైన మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్గా చదువుకుంటూ వెళ్తున్నాను. ఎవరికన్నా ఇందులో ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వాటిని అర్పింపవలెను. అంటే దాన్ని ఒకదాని దహన బలిగా ఇంకో దాన్ని పాప పరిహారార్థ బలిగా. పాప పరిహారార్థ బలేమో వీళ్ళందరినీ కూడా పాపం నుండి పోగొడటానికి, దహన బలేమో వీళ్ళు దేవుడికి ప్రతిష్ఠించుకుంటున్నారు, వీళ్ళ జీవితం మొత్తం దేవుడి కోసం అన్నట్టుగా గుర్తు అనమాట. అట్లు నీవు ఇజ్రాయిల్లో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. వాళ్ళని ఇలా ప్రతిష్ఠించిన తర్వాత లేవీయులు దేవుడు వారు అన్నాడు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇదంతా అయిన తర్వాత అప్పుడు లేవీయులు దేవుడు పనిచేయడానికి అర్హులు. ఇజ్రాయిల్లో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతి వానికి అనగా ఇజ్రాయేలీల్లో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా నేను వారిని తీసుకొని ఉన్నాను. ఇదంతా కూడా సంఖ్యాకాండం 1 నుంచి 6 అధ్యాయంలో మనం చదువుకున్నాం. మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏల అనగా మనుషుల్లోను పశువుల్లోను ఇజ్రాయేలుల్లో తొలిచూలి అనేది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఐగుప్తులో అందరూ కూడా తొలిచూలి వాళ్ళు చనిపోయారు. ఇజ్రాయెల్కి బదులుగా ఎందుకు చనిపోలేదంటే వీళ్ళ బదులుగా పస్కా బలి అర్పింపబడింది. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ గోత్రాల్లో ఉన్న 12 గోత్రాల్లో ఉన్న తొలిచూలు వారికి బదులుగా అంటే మొదటి పుట్టిన వాళ్ళకి బదులుగా లేవీయులు దేవుడి సేవకి ప్రతిష్ఠితమయ్యారు. ఇవన్నీ కూడా దేవుడు ఇప్పుడు ఎందుకు మనతో చెప్తున్నాడంటే ఆ సంఖ్యాకాండం 1 నుంచి 6 అధ్యాయాలు మనం చదువుకోకపోతే ఈ 7, 8, 9 మనకు సరిగ్గా అర్థమయ్యేవి కాదు. కేవలం దేవుడు లేవీయుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇజ్రాయెల్లో తొలిచూలు పుట్టిన ప్రతి ఒక్కరిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్లు వచ్చేస్తాయి. మనం పైన 6 అధ్యాయాలు చదివాం కాబట్టి వాళ్ళ బదులుగా లేవీయులు వెల ఇచ్చి కొనబడ్డారు కాబట్టి ఇప్పుడు లేవీయులు దేవుడికి సేవ చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్లో 12 గోత్రాలు అందరూ కూడా సేవ చేస్తున్నట్టే అనేది ఆ 6 అధ్యాయాలు చదివాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎవరన్నా కానీ ముందు వీడియోలు చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, లేదా ముందు వీడియోలైనా వినండి. ఇప్పుడు ఈ లేవీయుల మొత్తాన్ని కూడా ప్రతిష్ఠించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయిల్లో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇజ్రాయెల్
ఇజ్రాయేళ్ల నిమిత్తము సేవ చేయుటకును ఇజ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇజ్రాయిల్లో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందరికన్నా పెద్ద ప్రధాన యాజకుడు అంటే ప్రస్తుతానికి అహరోను, ఆ తర్వాత యాజకులు అంటే అహరోను యొక్క కుమారులు, ఆ తర్వాత లేవీలు, లేవి గోత్రం వాళ్ళు, వీళ్ళు మాత్రమే దేవుడు పనిచేయాలి. ఇజ్రాయేలీల్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే వీళ్ళ ద్వారా మాత్రమే పని జరగాలి అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు ప్రత్యేకంగా ఎలా ఉండాలి, మిగతా గోత్రాల కన్నా వీళ్ళు ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం పైన అధ్యాయంలో ఆల్రెడీ చూసాము. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లేవీల్ని అహరోనుకి అహరోను కుమారులకి అప్పగిస్తున్నాడు. అంటే అందరికన్నా పెద్ద అహరోను, దేవుడు ప్రధాన యాజకుడితో అంటే అహరోనుతో మాట్లాడతాడు, అహరోను యాజకులతో మాట్లాడతాడు, యాజకులు లేవీలతో మాట్లాడతారు, లేవీలు ప్రజలతో మాట్లాడతారు. అందువలన ఇజ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు అంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను. ఈ లేవీల్ని చూసి మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు కనికరిస్తాడు అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని చూసి ఆయన పరిశుద్ధతను చూసి మనలందరినీ కూడా దేవుడు ఎలా అయితే క్షమించాడో అలాగా ఇజ్రాయేలీలకి లేవీల ద్వారా దేవుడి యొక్క లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్, అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల యొడల చేసిరి. ఇజ్రాయేలు మోషే అహరోను వీళ్ళందరూ కూడా లేవీల గురించి దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా చేశారు. ఇజ్రాయేలీలు వారికి అట్లే చేసిరి, దేవుడు చెప్పినట్టుగానే చేశారు. లేవీలు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉతుక్కున్న తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళంతా కూడా చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి వీళ్ళు లోపలికి వచ్చారు అని దాని అర్థం. ప్రత్యక్ష గుడారము అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కాదండి, ఆ బయట ఆ ప్రత్యక్ష గుడారం ఆ ఆవరణం లోపల అని దాని అర్థం. పనిచేయడానికి వాళ్ళప్పుడు సిద్ధమయ్యారు. యెహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. ఇక నుంచి ఏ పనైనా కానీ అహరోను ఈ లేవీల చేత చేయిస్తాడు అని దాని అర్థం. లేవీలు ప్రత్యక్ష గుడారాన్ని ముట్టుకోవాలన్నా దాన్ని ఒప్పదీసి మొయ్యాలన్నా ఇంత ప్రొసీజర్ అవసరమైంది. దేవుడి యొక్క ప్రత్యక్షత ఉండే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలన్నా కూడా మనుషులు ఇంత పవిత్రంగా ఉండాలి అనేది ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్కి నేర్పిస్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇది లేవీల గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. ప్రత్యక్ష గుడారంలో ఏ పని చేయాలన్నా కానీ మినిమం ఏజ్ 25, మ్యాక్సిమం ఏజ్ 50. ఆ 50 తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోవాలని చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో పనులు చేయడానికి కొన్ని చోట్ల మనం 30 అని చదువుకుంటాం. 25 నుండి అవకాశం ఉంది ఏదో పని చేయడానికి, 30వ సంవత్సరం నుండి యాజకులు అవడానికి వాళ్ళకి అవకాశం ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 25 అనేది అసలు ప్రత్యక్ష గుడారంలో ఏ చిన్న పని చేయాలన్నా కానీ మినిమం ఏజ్. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగే నియమింపవలెను. పరిచర్య చేయవలను, పని చేయకూడదు అంటే ఏ పని ఎవరు చేయాలో దేవుడు అలాగే చెప్పాడు కదా, అలాగే చేయాలి. యాజకులు చేయాల్సిన పని యాజకులే చేయాలి, ప్రధాన యాజకుడు చేయాల్సిన పని ప్రధాన యాజకుడే చేయాలి, వాళ్ళు చెప్పిన పని లేవీలు చేయాలి. అలా కాకుండా ఏ పనులైనా ఒకళ్ళ పనిలో ఇంకొకళ్ళు వేలు పెట్టారు అంటే దేవుడి యొక్క ఉగ్రతకు గురవుతారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అహరోను కుమారుల దగ్గర మనం ఆల్రెడీ చూసాం కదా, జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయంలోనేమో ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించబడడం, దానికి 12 గోత్రాల వాళ్ళు కానుకలు అర్పించడం మనం చూసాం. ఆ కానుకల్ని అర్పించడానికి లేవీల్ని దేవుడు ఎలాగా ప్రత్యేకపరిచాడు, లేవీల్ని దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు అనేది ఈ 8వ అధ్యాయంలో మనం చూసాం. 9వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 10వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఐగుప్తులో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 2వ సంవత్సరము మొదటి నెల అనగానే అది పస్కా పండగ ఉండే నెల. ఆ నెలలోనే 14వ రోజు పస్కా పండగ అని మనం ముందు చదువుకున్నాం, గుర్తుందా? అప్పటికి ఇంకా జనాభా లెక్క అనేది ఇలా మనం సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో జనాభా లెక్క ఏదైతే చూసామో అది ఈ పస్కా పండగ సెలబ్రేషన్ తర్వాత జరుగుతుంది. ఈ 9వ అధ్యాయం మొత్తం కూడా ఈ పస్కా పండగ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ పస్కా పండగ అయిపోయిన తర్వాత లెక్క వేయడం జరిగింది ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా. ఆ లెక్క వేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రయాణం స్టార్ట్ చేశారు అనేది దాని అర్థం అనమాట. చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల
14వ దినమున సాయంకాలమందు దాన్ని ఆచరింపవలెను. పస్కా పండగని మొదటి నెల 14వ రోజు ఆచరించాలి. ఎలా ఆచరించాలి ఇవన్నీ కూడా మనం పైన చదువుకున్నాం. దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. అట్లా ఆచరించాలి. దాని కట్టడలను బట్టి దాని విధులను బట్టి మీరు దాన్ని ఆచరింపవలెను. దేవుడు ఎలా చెప్పాడో అలాగే ఆచరించాలి. చాలా నియమాలు పెట్టాడు కదా పస్కా పండగ పాటించడానికి, అవన్నీ కూడా పాటించాలి. కాబట్టి మోషే పస్కా పండగను ఆచరింపవలెనని ఇజ్రాయేళ్లతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. ఇంకా పస్కా పండగ చేయడం స్టార్ట్ చేశారు. ఇది రెండోసారి పస్కా పండగ జరుపుకోవడం. మొదటిసారి ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు జరుపుకున్నారు. ఆ ఐగుప్తులో పస్కా పండగ జరిగిన తర్వాత ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ బయటకు వచ్చారు. ఇది రెండవసారి అనమాట. రెండవసారి పస్కా పండగ జరుపుకోవడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. దేవుడు ఏదో చెప్పాడో ఇజ్రాయేల్ అలాగే చేశారు. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండగను ఆచరింపలేకపోయిరి. కొందరు ఎవరన్నా చనిపోయిన వాళ్ళని ముట్టుకుంటే 7 రోజులు వాళ్ళు అపవిత్రులుగా ఉండాలని చెప్పాడు కదా, అలా వాళ్ళు అపవిత్రులుగా ఉండడం వల్ల పస్కా పండగను వాళ్ళు ఆచరింపలేకపోయారు. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయేళ్ల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమి అని అడగగా, అంటే వీళ్ళకి దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటించాలి అని ఉంది. అనుకోకుండా నరశవాన్ని ముట్టుకున్నారు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. మేము దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఆ అపవిత్రత మాకు అడ్డొస్తుంది, ఏం చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి మోషేని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి సందర్భం జరిగితే దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. వాళ్ళ హృదయం మంచిది అనుకోండి, వాళ్ళకి ఇంకో అవకాశం ఇస్తాడు. వాళ్ళ హృదయం మంచిది కాదనుకోండి, వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. అహరోను కుమారుల దగ్గర మనం చూసింది అదే. బైబిల్లో ఒకడు విశ్రాంతి దినాన్ని అతిక్రమించి చనిపోతాడు, ఒకడు మందసాన్ని పట్టుకుని చనిపోతాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైనా కానీ దేవుడి ఆజ్ఞలను పాటించలేని లేదా తప్పుగా పాటించిన సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మనసు చూస్తాడు. వాళ్ళ మనసు బాగుంటే ఇంకొక అవకాశం ఇస్తాడు. వాళ్ళ మనసు బాగోపోతే వాళ్ళు ఇంకా పూర్తిగా పాపంలో మునిగిపోయి వెనక్కి తిరిగి రాలేని స్టేజ్లో ఉంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు నరశవాన్ని ముట్టుకున్నారు కాబట్టి 7 రోజులు అపవిత్రులుగా ఉండాలి. పస్కా పండగే వచ్చింది, మేము ఇంకా ఏం చేయాలని చెప్పి వాళ్ళు మోషేని అడిగితే, మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో చెప్పాను. మోషే ఏది పడుతుంది ఆన్సర్ చెప్పకుండా నేను వెళ్ళి దేవుని అడిగొస్తాను, మీరు ఎక్కడే నుంచోండి అని చెప్పి దేవుడిని అడగడానికి మోషే వెళ్ళాడు. మోషే చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అధికారి అయినప్పటికీ ఏది పడితే అది చెప్పకుండా దేవుడి యొక్క ఆజ్ఞ కోసం వేచి చూశాడు. అందుకేనండి మోషేని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు దేవుడు. నెక్స్ట్, అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీలో గాని మీ వంశముల్లో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. మీరు ఆ టైంకి మిస్ అయినా కానీ పస్కా పండుగ మాత్రం ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకు? పస్కా పండుగ ద్వారానే యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోతేనే మన పాపాలు పోతాయి అనేది వీళ్ళకి అర్థం అవుద్ది. కాబట్టి వీళ్ళ ద్వారా పస్కా పశువు చనిపోవాలి అనేది వీళ్ళకి గుర్తుండాలి. కాబట్టి వాళ్ళు ఆ టైంలో అపవిత్రులైనప్పటికీ మీరు పస్కా పండుగను జరుపుకోవాలి. కానీ ఎలా జరుపుకోవాలి? వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను. అంటే నెల లేటుగా. యాక్చువల్గా మొదటి నెల 14వ తేదీని జరుపుకోవాలి పస్కా పండగ. ఎవరైతే ఆ టైంలో వాళ్ళు ఆచరించలేకపోయారో వాళ్ళు 2వ నెల 14వ తారీఖున ఆచరించండి అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. వీటిని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు ఆజ్ఞల విషయంలో. ఒకవేళ ఎవరన్నా మంచి హృదయంతో దేవుడిని ఏదన్నా అడిగితే దేవుడు కరుణ కూడా, కృప కూడా అలాగే చూపిస్తాడు. దేవుడు ఎంత కఠినంగా ఉంటాడో అంతే కృప చూపించేవాడు, అంతే ప్రేమ చూపించేవాడు. ఎప్పుడు కూడా ఆజ్ఞల కంటే ఎక్కువగా ఆయన మనసునే చూస్తాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఎవరైతే మొదటి నెలలో పస్కా పండుగ జరుపుకోలేకపోయారో వాళ్ళు 2వ నెలలో జరుపుకోవచ్చు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు, దానిలోది ఒక్క ఎముకైనను విరవవలదు. పస్కా పండగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దాన్ని ఆచరింపవలెను. మొదటి నెల 14వ రోజున ఎలా అయితే ఆచరిస్తారో అలాగే ఇప్పుడు కూడా ఆచరించాలి, ఏ చిన్నది కూడా తప్పిపోకూడదు అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే ఇక్కడ డేట్స్ కాదు ముఖ్యం, ఏ రోజున అనేది కాదు ముఖ్యం, ఏ మనసుతో చేస్తున్నాం, ఏ భావాన్ని గుర్తు చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కా పండగను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. ఎవరైనా కానీ పాసిబిలిటీ ఉండి కూడా ఆ పస్కా పండగను జరుపుకోవడానికి వీలుండి కూడా ఎవరైనా జరుపుకోకపోతే అటువంటి వాళ్ళని ఇజ్రాయేలీలో నుండి కొట్టేయాలి, అన్యుడిగా చూడాలి, దూరంగా పెట్టాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ పస్కా పండగని ఇజ్రాయేల్ అందరూ కూడా జరుపుకోవాలి. ఇజ్రాయేల్తో పాటు అన్యులు
అన్యులు జరుపుకోవచ్చు, పరదేశులు జరుపుకోవచ్చు, ఆ దేశంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జరుపుకోవచ్చు. అయితే ఇజ్రాయేలీలు ఎవరైనా కానీ కావాలని వాళ్ళకి వీలున్నా కానీ వాళ్ళు పస్కా పండుగ జరుపుకోకపోతే వాళ్ళని జనాభా లెక్కలో నుండి తీసేయాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ పస్కా పండుగకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దేవుడు? మనం ఆల్రెడీ పండుగల దగ్గర చదువుకున్నాం. పస్కా పండుగ అనేది యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన పాపాలు పోతాయి అంటానికి ఒక సూచన. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో పస్కా పండుగ రోజునే చనిపోయారని మనం చదువుకుంటాం. కాబట్టి దేవుడి ఆజ్ఞల్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, ఆయన చెప్పింది పాటించాలి అనేది కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైతే పాటించాడో ఆ పస్కా పండగ వాడిని జనులలో నుండి కొట్టేయండి. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మనస్ఫూర్తిగా ఎవరిని అడిగితే దేవుడు ఒప్పుకుంటాడు, కానీ వీలుండి కూడా దేవుడి ఆజ్ఞలను పాటించకపోతే దేవుడు వాడి యొక్క శిక్ష వాడి మీదకే తెస్తాడు, తన పాపాన్ని తానే భరిస్తాడు అని చెప్తున్నాడు. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరున్నప్పుడు అతడు పస్కా కట్టడు చొప్పున దాని విధిని బట్టే దాన్ని చేయవలెను. పరదేశికి మీ దేశంలో పుట్టిన వానికి మీకును ఒకటే కట్టడ ఉండవలెను. ఒకవేళ ఎవరన్నా బయట వాళ్ళు అన్యులు పస్కా పండుగ జరుపుకోవాలనుకున్నా కూడా మీకులాగే జరుపుకోవాలి, లేదా అసలు వాళ్ళు జరుపుకోకూడదు, లేదా మీకులాగే జరుపుకోవాలి, అంతేగాని మధ్యలో అటు ఇటు కాకుండా ఉండకూడదు అని చెప్పి దేవుడు వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. మందిరం నిలబెట్టినప్పుడు దేవుడి మహిమ మేఘం వలె వచ్చింది అని చెప్పి మనం నిర్గమకాండం చివరి అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు వచ్చాడు, దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర నుండి మాట్లాడుతున్నాడు అంటానికి ఆ మేఘము, ఉరుములు, మెరుపులు, అగ్ని ఇవన్నీ కూడా సూచన. దేవుడు ప్రత్యక్ష గుడారంగా వాళ్ళ మధ్యలోకి వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఎన్ని జరిగే చూడండి. ఇప్పుడు దాకా ముందుగా ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు నిలబెట్టి ప్రతిష్ఠించారు, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పించారు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో లేవీలు ప్రతిష్ఠింపబడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు చదువుకునే 9వ అధ్యాయంలో ప్రజలు కూడా పవిత్రులయ్యారు. ఆ పస్కా పండుగ పాటించడం ద్వారా ప్రజలు కూడా పవిత్రులయ్యారు. ప్రత్యక్ష గుడారం, యాజకులు, ప్రధాన యాజకుడు, లేవీలు, ప్రజలు అందరూ కూడా దేవుడి మాటలను విన్న తర్వాత, దేవుడు చెప్పినట్టుగా నడిచిన తర్వాత అప్పుడు మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగింది. మేఘము ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. అగ్నితో కూడా నిండుకుందంట ఆ ప్రత్యక్ష గుడారం. కేవలం మేఘం మాత్రమే కాదు, అగ్ని కూడా. మనం ఇమాజిన్ కూడా చేయలేము అది ఎలా ఉందనేది. అంటే దేవుడి పరిశుద్ధతని, దేవుడి యొక్క శక్తిని దేవుడు అలా చూపిస్తున్నాడు. నిత్యము అలాగే జరిగెను. అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నారో అన్ని రోజులు కూడా అలాగే జరిగింది. మేఘము మందిరమును కమ్మెను, రాత్రి అంతయు అగ్ని వంటి ఆకారము కనబడెను. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. అంటే దేవుడు వాళ్ళతోనే ఉంటున్నాడు, దేవుడు వాళ్ళతో నివాసం చేస్తున్నాడు అనే గుర్తుని దేవుడు ఇజ్రాయేలీకి చూపిస్తున్నాడు. ఆ మేఘము గుడారము మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడే ఇజ్రాయేలీలు తమ గుడారము వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఇదండి విషయం. చాలా మంది అడుగుతారు, ఇజ్రాయేలు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి మహా అయితే 2 వారాలు 3 వారాలు పట్టాలి, 40 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు ప్రయాణం చేశారు అని. ఇక్కడ వాగ్దాన దేశానికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుడి ఆజ్ఞల్ని పాటించడం ఇంపార్టెంట్. వాగ్దాన దేశానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడి ఆజ్ఞలను పాటించడం, దేవుడు చెప్పినట్టుగా వినడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది దేవుడికి లోబడే మనస్తత్వాన్ని దేవుడు ఇజ్రాయేలుకి నేర్పిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం పైన మేఘం ఎప్పుడు కదిలితే వీళ్ళు అప్పుడు కదలాలి. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మేఘం కదలకుండా అక్కడే నిలిస్తే వీళ్ళు కూడా అక్కడే నిలవాలి. అది ఒక రోజు అవని, ఒక నెల అవని, ఒక సంవత్సరం అవని. సంవత్సరం కూడా మేఘం కదలకుండా అక్కడే ఉన్న సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. మనం అలా చదువుకుంటూ వెళ్దాము. వీళ్ళు ఎప్పుడు కదలాలి, ఎప్పుడు కదలకూడదు, ఎప్పుడు వీళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళాలి, అవన్నీ కూడా యెహోవా మాట చొప్పున జరుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా మాట ఎలా ఉంటుందంటే ఇజ్రాయేల్ ప్రవర్తన బట్టి ఉంటుంది. వీళ్ళు బాగానే ఉన్నారనుకో దేవుడు కదలమంటాడు, వీళ్ళు బాగానే లేరనుకో వీళ్ళకి పాఠం నేర్పించేంత వరకు దేవుడు అక్కడే ఆపేస్తాడు. దేవుడి మాట ప్రకారంగా మనం బ్రతకాలి, దేవుడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తీసుకెళ్తాడు, కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే నమ్మకాన్ని ఇజ్రాయేల్ పెట్టుకోవాలి దేవుడి మీద అనే ఉద్దేశంతో దేవుడు ఇదంతా కూడా చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఎవరికన్నా ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. యెహోవా నోటి మాట అంటే ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం మీద మేఘం నిలుస్తుందో అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఉండాలి అని దేవుడు చెబుతున్నట్టుగా లెక్క. ఆ మేఘం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ నిలుస్తారు, ఆ మేఘం పైకి వెళ్ళిపోయి కదిలినప్పుడు వీళ్ళు కూడా కదులుతారు. ఈ 40 సంవత్సరాలు ఇలాగే జరిగింది అందని అర్థం. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము
చేయక ఉండిరి. ఆ మేఘం కదలపోతే వీళ్ళు కూడా కదలకూడదు, ప్రయాణం చేయకుండా అలాగే ఆగిపోవాలి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునే ప్రయాణము చేసిరి. యెహోవా నోటి మాట అనగానే ఆ మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నిలుస్తుందా లేదా పైకి వెళ్ళిపోయి కదులుతుందా అనే దాన్ని బట్టి అదే వీళ్ళకి యెహోవా నోటి మాట, దాని ప్రకారమే వీళ్ళు కదిలారు. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఉండిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచి ఉండిన ఎడల ఇజ్రాయేళ్లు ప్రయాణము చేయక తమ గుడారములో నిలిచిరి. దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడని దాని అర్థం. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ఇది ఇన్నిసార్లు యెహోవా ఆజ్ఞని ఎందుకు చెప్పాడు అంటే దేవుడి మాట మీద నమ్మకం ఉండాలి అనేది ఇజ్రాయేలీకి నేర్పించడానికి. కొత్త నిబంధనలో అయినా మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మన మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అంటే అక్కడతో మనం రక్షింపబడిపోయినట్లుగా కాదు. కంప్లీట్ గా మనం రక్షింపబడాలి అంటే చివరి వరకు మనం నిలబడాలి. ఏ తప్పు చేయకుండా చివరి వరకు మనం దేవుడి ఆజ్ఞలను పాటించాలి. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు అన్నట్టుగా మనం అసలు ఫస్ట్ తప్పు చేయకూడదు. ఒకవేళ చేస్తే మరలా తిరిగి లేచి దేవునిలో నిలబడాలి. చివరి వరకు దేవునిలో నిలబడితేనే మనం వాగ్దాన ప్రదేశం అంటే పరలోకానికి వెళ్ళగలుగుతాము అనేది దీని నుండి మనం నేర్చుకోవాలి. పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయా, పనులు స్లోగా జరుగుతున్నాయా, దేవుడిని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది ఫాస్ట్గా ఇస్తున్నాడా, స్లోగా ఇస్తున్నాడా, మన జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలి, పెళ్ళైనా ఇళ్ళైనా జాబ్ అయినా ఏదైనా ఏది ఎప్పుడు ఇవ్వాలి అనేది దేవుడి ఉద్దేశానికి మనం వదిలేయాలి. మనం కష్టపడాలి, మనం పని చేయాలి, మనం దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. మన సైడ్ నుండి ఎక్కడ కూడా లోటు లేకుండా మనం చూడాలి. మిగిలింది దేవుడి చిత్తానికి మనం వదిలేయాలి. అంతేగాని ఫాస్ట్ కావాలి, స్లో కావాలని బైబిల్కి వ్యతిరేకంగా తప్పులు చేయకూడదు అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 10వ అధ్యాయంలో ఇజ్రాయేల్ స్టార్ట్ అవుతారు అనమాట. జర్నీ వాగ్దాన దేశానికి స్టార్ట్ అవుతారు. 1 నుంచి 6 అధ్యాయాల్లో వీళ్ళు ఎలా కదలాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి, ప్రత్యక్ష గుడారంలో ఒప్పదీసిన భాగాలు ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు మొయ్యాలి, ఇవన్నీ చెప్పాడు కదా. 6వ అధ్యాయం తర్వాత డైరెక్ట్ గా 10వ అధ్యాయంలో వీళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు, వీళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు అని దేవుడు చెప్పకుండా మధ్యలో 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు మోషే ఎందుకు రాశాడు అంటే వీళ్ళ ప్రయాణం మొదలయ్యే సమయానికి ప్రత్యక్ష గుడారంలో ఏ తప్పు లేదు, ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠింపబడింది, బళ్ళు అర్పించబడ్డాయి. లేవీల్లో ఏ తప్పు లేదు, లేవీలు ప్రతిష్ఠింపబడ్డారు, వాళ్ళకి బదులుగా బళ్ళు అర్పించబడ్డాయి. ప్రజల్లో ఏ తప్పు లేదు, ప్రజలు పస్కా పండుగ జరుపుకున్నారు, పవిత్రులుగా తయారయ్యారు. అంతా కూడా మంచిగా బయలుదేరుతుంది. అందరూ కూడా దేవుడి ఆజ్ఞ అనుసరించి మంచిగా బయలుదేరుతున్నారు వాగ్దాన దేశానికి అనేది మనకు తెలియడానికి. దేవుడిచ్చిన ఆజ్ఞలు వీళ్ళు పాటించారు, బయలుదేరుతున్నారు అని దాని అర్థం. ఇలాగే వీళ్ళు మంచిగా ఉంటే ఇంకో 4 రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనే విషయాన్ని రేపొద్దున సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.